హలో ఎవ్రీవన్, ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో అయితే ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటో తెలుసుకునే ముందు ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు రెసిపీ ఏంటి అంటే మిర్చి బజ్జీ అనమాట. సో మిర్చి బజ్జీ ఎలా చేయాలో సింపుల్గా ఈరోజు అయితే చూపించేస్తాను. మనం ముందుగా అయితే పెద్ద పెద్ద మిర్చీలు తీసుకుని దాన్ని మిడిల్లో కట్ చేసుకోవాలన్నమాట. సో అట్లా మిర్చీలన్నీ కట్ చేసేసుకున్నాక పక్కన ముందుగా బాయిల్ చేసుకుని పెట్టుకున్న ఆలు, కొత్తిమీర, ఇంకా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకున్న ఆనియన్, ఒక హాఫ్ లెమన్ పిండుకుని దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సో ఇట్లా సాల్ట్ వేసేసుకున్నాక కొంచెం వామ్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ వామ్ కూడా వేసుకోవాలన్నమాట. సో మనం ఇప్పుడు చేసేది శనగపిండి కదా ఫ్రెండ్స్, దాంట్లో వామ్ అనేది వేసుకుంటే తొందరగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట. సో అట్లా వేసేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా బాగా మిక్స్ చేసేసుకున్నాక మనం ఇందాక కట్ చేసుకుని పెట్టుకున్న మిర్చిలో ఈ మిశ్రమం అనేది ఫిల్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధానంగా అయితే ఫిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనం ఈ స్టఫింగ్ ఈ మిర్చిలో ఎందుకు వేసుకుంటాము అంటే చాలా మందికి భయం ఉంటుంది కదా ఫ్రెండ్స్, మిర్చి బజ్జీ తింటే కొంచెం స్పైసీగా ఉంటుంది అని. సో ఇలా ఆలూ స్టఫింగ్ వేస్తే ఎక్కువ కారం అనేది ఉండదన్నమాట, బాగుంటుంది టేస్టీగా. సో చిన్నపిల్లలు కూడా ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ తినొచ్చు ఫ్రెండ్స్. సో మనందరికీ తెలిసింది కదా ఫ్రెండ్స్, రెయినీ సీజన్లో చల్లగా రెయినీ పడుతూ ఉంటే మనం హాట్గా తినాలి అనుకుంటాం. సో మనం ఈ మిర్చి బజ్జీ అనేది వేడివేడిగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్టీగా. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో అంతే ఫ్రెండ్స్, అదే అట్లా స్టఫ్ అంతా ఫిల్ చేసేసాక మనం సైడ్కి ఒక బాయిల్ తీసుకుని దాంట్లో శనగపిండి, ఎంతైతే మిర్చి ఉన్నాయో దానికి తగినంత శనగపిండి తీసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లో తగినంత సాల్ట్, కొంచెం కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఒక బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి సరిపోయే అంత వాటర్ వేసుకుని ఇట్లా అయితే బ్యాటర్ లాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందాక స్టఫ్ చేసుకున్న మిర్చిని తీసుకుని దీంట్లో 1 టైం జస్ట్ డిప్ చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా ఫ్రై చేసేసుకుని మనం దీన్ని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇంకొక రౌండ్ కూడా మనం శనగపిండిలో డిప్ చేసుకుని ఫ్రై చేసుకుంటే మిర్చి బజ్జీ అనేది మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. ఎందుకంటే మనం మిర్చి లోపల ఆలు పెట్టాం కదా ఫ్రెండ్స్, అది అనేది మంచిగా ఫ్రై అయ్యి మనం తినేటప్పుడు కూడా టేస్టీగా వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిర్చి బజ్జీ అనేది ఫ్రై అయిపోయాయి. సో మనం ఇట్లా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీన్ని సైడ్కి తీసుకుని, ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, కొంచెం ఫ్రై అయిపోయినాక మళ్ళీ శనగపిండిలో డిప్ చేసుకోవాలి అని. ఇట్లా డిప్ చేసుకుని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మిర్చి బజ్జీ అనేది బాగుంటుంది అనమాట. సో మీరు కూడా డెఫినెట్గా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి ఎట్లా ఉంది అని. అంతే ఫ్రెండ్స్, మన ఆలు మిర్చి స్టఫింగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయాయి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లానే ప్రిపేర్ చేసుకుని నాకైతే కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది అని. అంతలోపు ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఐటమ్ అయితే మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన హాట్ మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే హాట్గా సర్వ్ చేసుకోవడానికి మేమైతే రెడీగా ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.